ఈరోజు మనం చేయబోయే కర్రీ ఏంటంటే పొట్లకాయ ముక్కలు అన్నమాట. ఇవి పొట్లకాయ ఫ్రై చేస్తున్నాం. బాలంతరాలకి పొట్లకాయ ముక్కలు ఉప్పి శుభ్రంగా పిసికిసి కడిగేసాం అన్నమాట. పొట్లకాయ ముక్కలు దీనికి తాలింపుకి చూపిస్తాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రెండ్స్. ఎందుకంటే బాలంతరాలు కదా ఫ్రెండ్స్, ఎక్కువేమీ వేయకూడదు, అందుకే అవే వేస్తాను. బాండి పెట్టుకున్నాం కదా, బాండి హీట్ అయింది, ఆయిల్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో గాను ఎక్కువ తినరు, అందుకని తక్కువ వేసాను నేను. నూనె వేడైన ఫ్రెండ్స్, నూనె వేడైన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తాను. జీలకర్ర కూడా ఫ్రై అయ్యింది. ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేస్తాను. పొట్లకాయ ముక్కలు వేసుకుంటాను. కలుపుకుందాం. ఇది బాలంతరాలు చాలా మంచిది, పాలు పడతాయి. బాలంతరాలు వేస్తే పాలు వస్తాయి, బేబీ హెల్తీగా ఉంటుంది. కొంచెం మగ్గాలి, మగ్గే వరకు మూత పెడదాం దీని మీద. ఈ బాలంతరాలు చాలా మంచిది, పాలు పడతాయి, తల్లికి పాలు పడతాయి, బేబీ ఆరోగ్యం బాగుంటుంది, చాలా మంచిది. బాలంతరాలు పొట్లకాయ ఫ్రై పెడితే, కానీ అన్నీ వేయకూడదు కదా మనం, అందుకే ఏమీ వేయకుండా వండుతున్నమాట. అంటే బాలంతరాలు కదా, అందుకనేసి తీసి మగ్గిన కాలుకి ఇది ఆల్రెడీ సాల్ట్ వేసి కడిగాం కాబట్టి, శుభ్రంగా తీసుకొచ్చాం కాబట్టి కొంచెం ఎంత ఎక్కువ వేసి ఇప్పుడు మగ్గడం కోసం జస్ట్ ముక్కలు బాగా మగ్గాలి కదా, అందుకని కొంచెం సాల్ట్ వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ వేసి మగ్గిస్తున్నాం కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మగ్గినట్టు పసుపు వేసాం ఇప్పుడే, ఎందుకంటే ముందు మర్చిపోయింది ఫ్రెండ్స్, పసుపు వేయడం ఇప్పుడు వేసామన్నమాట. స్టవ్ వేసాం కదా, ఇప్పుడు ఇంకా మగ్గనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన పొట్లకాయ కర్రీ రెడీ. బాలంతరాలు చాలా మంచిది ఫ్రెండ్స్, బాలంతరాలు పాలు పడతాయి, చాలా మంచిది. చెంట పిల్లలు కూడా ఏడవకుండా ఉంటారు, చాలా మంచిది. ఇక్కడ బై.